ఈ విషయంలో సహకరించండి. పిల్లలు కావాలని అందరూ అడుగుతున్నారు. పిల్లలందరికీ దేవుడు ఇచ్చిన దాకా, కానీ పిల్లల కంట్రోల్ కూడా మనమే చేసుకోవాలి. దేవుడి వాక్యం అదే సరిస్తుంది. ఇంకా ఈ సమయంలో తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగుల కనుక వీరిని క్షమించు అన్న మాట ప్రతి విశ్వాసి జీవితంలో ఫర్గివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో ఫర్గివ్ అంటారు. అంటే మొదటి నుంచి 7 వచనాలు మనం చూసినట్టయితే 7 వచనాలు ప్రాముఖ్యమైన వచనంగా ఈ మాటను ప్రభు ఎందుకు సెలవిస్తున్నాడంటే, మనుషుల్లో ఒక వచనము చాలా కరువైపోయిందంట. ప్రపంచంలో యుద్ధాలు, సమస్యలు, కలహాలు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ద్వేషం రావడానికి కారణము నేరుగా దేని మీద ఆధారపడుతుందంటే వారికి ఒక మనసు లేదంట, క్షమించే మనసు లేదంట. ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూడండి, కంటికి కన్ను పంటికి పనులు అంటారు. ఒక కన్ను తీసేస్తే 2 కన్ను గుడ్డేడుగా చేయాలని కొంతమంది అంటారు. ఒక దెబ్బ కొడితే వారిని 2 దెబ్బలు కొట్టి చూపించాలి మనం, అదిరా మనం పట్టుకుంటాం. కానీ ప్రపంచంలో ఒక క్షమాపణ అనే మాట చెప్పింది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే తప్ప ఎవరు చెప్పలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న మనము క్షమించే మాటను మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియలేదు కాబట్టి 7 మాటల్లో ప్రాముఖ్యమైన మాట క్షమాపణ అనే మాటను చాలా మంది మర్చిపోతుంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమాపణ హృదయం కలిగి క్షమించే మనసు ఎందుకు పెట్టాడు అంటే, ఎంతో మంది యేసు ప్రభువును గాయపరిచినా కూడా వారిని క్షమించే మంచి మనసు ఒక దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకే సొంతం. ఎవరికి అలాంటి క్యారెక్టర్ లేదంట. అందుకనే అంతవరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చే ముందు ప్రపంచంలో దాదాపు 500 కోట్ల మంది చనిపోయారు. యుద్ధాలు, ఈర్ష్య, పగ, ద్వేషాల ద్వారా మనుషులకు క్షమాపణ హృదయం లేదు కనుక ప్రతి చిన్న విషయాలు నరుకోవడాలు చేయడం ద్వారా 500 మంది ప్రపంచంలో చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎందుకంటే తక్కువైతే కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, క్షమించే మనసు తప్పనిసరిగా మీరు అలవాటు చేసుకోవాలని వాక్యంతో ప్రభు మాట్లాడారు. రవి బ్రదర్ లేపండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడికి మొరపెడుతున్నాడు ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెందరూ కనుక వీరిని క్షమించమంటున్నారు. క్షమాపణ హృదయము, క్షమాపణ మనసు కేవలం దైవ కుమారుడికి సొంత ఖచ్చితంగా పాటించాలి. సంఘంలో చాలామంది వెళ్ళిపోయారు, చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడారు, కానీ నేను ఏమీ మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట నాకు తెలుస్తాను, క్షమాపణ. అదే విశ్వాసికి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకు విశ్వాసికి లేదు అని నేను గమనించినప్పుడు వారిలో ప్రభు లేడు కనుక. ప్రభు ఆత్మ లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకని ప్రభు అయిన క్రీస్తు ఏమంటాడంటే, ఇక్కడ చాలా మంది తల్లులు ఉంటారు, పిల్లలు ఉంటారు. తల్లి తన పిల్లల్ని ఈజీగా క్షమిస్తుంది, ఎంత పెద్ద తప్పు చేసినా. ఎందుకంటే తన రక్తం, తన కడుపులోంచి పుట్టిన బిడ్డ కనుక వాడిని ఈజీగా క్షమిస్తుంది. తన బంధువులు ఏం తప్పు చేసినా ఈజీగా క్షమించేసి వారు అన్ని విషయాలు పాల్గొంటారు. నేను మన సంఘంలో చూశాను. మరి రక్త సంబంధికుల విషయంలో మట్టి కూడా ఎత్తేసి మళ్ళీ బంధువులు మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అంటే మళ్ళీ అందరు కలుసుకొని అన్ని చేయడం, చచ్చారు నాకు అని చెప్పి ఇక మట్టి కూడా వేసిన మనుషులు నేను చూశాను చచ్చి. అదే ఫంక్షన్ జరిగినప్పుడు మళ్ళీ అక్కడ వెళ్ళి పనిచేయడం. క్షమించే మనసే ఉండొచ్చు, కానీ 10 మందిలో మనం వాళ్ళని క్షమించేసి మళ్ళీ తిరిగి మాట్లాడడానికి ఎలాంటి మనసు ఉంటుందో నాకు తెలియదు. కానీ మనం చాలా జాగ్రత్తగా మనం క్షమించే ముందు ఆలోచన చేయాలి.
ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని ఇబ్బందులు మాట్లాడినా కూడా మనం క్షమించడానికి మనసు మనకు రావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న ఒక మాట దయచేసి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుంచి దయచేసి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి చూసారు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దట వాక్యం సెలవిస్తుంది. మనం వెళ్ళి మరి ఇతరులను దుమ్మెత్తిపోయడము, లేక వాళ్ళను శపించడము, లేకుంటే వాళ్ళను గాయపరచడం అనే మాటలు క్రీస్తులో మనకు కూడదని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతారు కలువరి సేవలు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. గొప్ప మాట చూసారు. ప్రపంచంలో ఎవరికి వస్తుందండి ఇలాంటి మనసు? ఆయన గాయపరిచినా కూడా ప్రభు మాత్రం క్షమించమని తండ్రి అయిన దేవుడికి మొట్టమొదటిసారిగా మొరపెడుతున్న మొదటి మాటను మనం చూస్తాం. క్రీస్తును కలిగి ఉన్న ప్రియమైన దేవుని సంఘం 7 బంగారు మాటలు అని చెప్పి ఒక విశ్వాస ఇంటికి వెళ్ళినప్పుడు గోల్డెన్ వర్డ్స్ అని చెప్పి బంగారు పూతతో చేసిన 7 మాటలు వాళ్ళ ఇంట్లో ప్రేమ చేసి పెట్టుకున్నాడు. అది చూసినప్పుడు నాకు ఎంతో వేదన కలిగింది, చాలా సంతోషం కలిగింది. ఎంత బలమైన, ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారో అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఈ మాటలు నాకు గుర్తు చేస్తున్నాయి మాస్టర్ గారు. ఈ మాటలు మొదటి మాట లేకపోతే కనుక నేను చాలా మందిని చంపేసేవాడిని. ఈ మొదటి మాట లేకపోతే కనుక నాకు మోసం చేసిన వారిని నిలువున తీర్చేద్దాం అనుకున్నాను. ఈ మాట నన్ను అడ్డుపరచు. ఈ మొదటి మాట ద్వారా నేను రక్షింపబడే వాడిని క్షమించేశాను. అంతే. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నన్ను ఎంత ఆశీర్వదించాడంటే పోగొట్టుకుంది రూపాయి కానీ సంపాదించుకుని 10 అంతలు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట. అందుకే నేను 7 మాటలు కూడా బంగారు పూతతో చేపించుకున్నానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. కళ్ళు చెల్లి వచ్చింది. ప్రియమైన దేవుని సంఘం, 20 కాల సమయంలో క్షమాపణకు ప్రత్యేకమైన స్థానం మన హృదయంలో ఉండాలండి. మాస్టర్ గారిని కూడా క్షమించేశారు. పిల్లల్ని ఎంత ఈజీగా క్షమిస్తావు. తాగుబోతు, మన కొడుకు తాగుబోతు అయినా కూడా వాడిని క్షమించేసి ముద్దాడుతాం. వాడిని బాగా ప్రేమిస్తాం. నానా ఈ గుడ్డు తిను, లడ్డు తిను, ఈ చికెన్ తిను, మటన్ తిను అని ఇంకా బలంగా పెంచుతాం పిల్లల్ని. క్షమించే మనసు మనకు లేకపోతే కనుక ఈ వాక్యం వ్యర్థమని దేవుని వాక్యం సెలవుస్తుంది. ప్రేమైన దేవుని సంఘం మనం తప్పనిసరిగా క్షమించే హృదయం కలిగి, అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20 వచనం 21 వచనం చక్కని మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు రోమా సంఘానికి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, శత్రువు ఎవరైనా బాగా మనకు మోసం చేసి వచ్చిన వాడు ఎవరు ఉంటే కనుక భోజనం పెట్టండి. వారికి భోజనం పెట్టాలంట, రండి అని చెప్పి మనం పిలిచి ఆహారం పెట్టడానికి తప్పనిసరిగా మనం ప్రయాసపడాలి. దేవుని వాక్యం అదే. ఎందుకంటే కీడు చేత కాదు, మేలు చేతనే జయించాలని వాక్యం ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పుతున్న వాక్యం. ప్రపంచంలో చాలా విలువైన మాట ఏంటంటే ఫర్గివ్నెస్ అని ఇంగ్లీష్లో చాలా విలువైన మాట. చాలా బలమైన మాట కూడా క్షమాపణ అనే మాట చెప్తున్నాను. ఒక అమ్మగారికి ఒక్కడే కుమారుడు, బయట ఎవరు చూస్తారు. ఒక అమ్మగారికి ఒక్కడే కుమారుడు. కుమారుడు తప్పు చేశాడు. ఆ కుమారుడికి మరణశిక్ష విధించారు. మరణశిక్ష విధించినప్పుడు తల్లిగారు వెళ్ళి తల్లిగారు మాట్లాడుతుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళాయా, నాకు ఒక్కడొక కుమారుడయ్యా, నా భర్త లేడు, నా బంధువులు కూడా లేరు, ఇక నేను మళ్ళీ పెళ్లి చేసుకొని కన్నామంటే నా వయసు లేదు, దయచేసి ఒక్కగానొక్క కుమారుడిని దయచేసి నన్ను నా కుమారుడిని క్షమించయ్యా అని చెప్పి మన
అమ్మగారు నీళ్లు కాడ్చి రాజుగారిని అడిగినట్టు రాజుగారు చాలా ఆలోచన చేశారు. ఇంకేమో ఎవరు లేరు, చేసింది తప్పే, ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు రాజుగారికి వాక్యం చదివే అలవాటు అంట. చదివినప్పుడు రాజుగారు మాట్లాడిన ఆ తల్లిగారిని పిలిచి మాట్లాడింది ఏంటంటే, అమ్మా మీ వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నానంటే ఆ తల్లిగారు అయ్యా, యేసుక్రీస్తు ప్రభులు వారు పలికిన సిలువలో పలికిన ఒక మాట ఉంది, క్షమాపణ. నువ్వు మామూలుగా చిన్న చిన్న వేసి పంపించడం కాదు, పెద్దది శిక్ష. అదేంటంటే మా వాడిని నువ్వు క్షమించడమే అని. మీ వాడిని క్షమించడం అనేది శిక్ష. అవునండి, మా వాడిలో తప్పనిసరిగా మార్పు వస్తుంది చూడండి మీరు అని చెప్పి ఒక మాట చెప్పిందంట. చెప్పగానే రాజుగారు ఏం చేశారంటే అన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు ఏంటంటే ఉరి తీయడానికి రెడీ చేసి అన్నీ చేసిన తర్వాత తల్లిగారు కుమారుడి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ చివరి కోరిక ఏంటో చెప్పు అని అడిగితే తల్లిని అడుగుతున్నాడు, అమ్మా యేసుక్రీస్తు ప్రభులు వారు నన్ను క్షమించలేడా? యేసుక్రీస్తు ప్రభుల వారిని నన్ను క్షమించమని చెప్పి అని చెప్పి చాలా వేదన పడిపోయి ఏడ్చేశాడు. అందుకనే కొన్ని నిమిషాలు చనిపోతున్నాడు కనుక తనకు వేదన అనిపించి మార్పు వచ్చేస్తున్నాడు. రాజుగారు వెనకుండి చూస్తున్నాడు మారువేషం నుంచి. కలారి వచ్చాడు, ఆయన గుడి తీయడానికి రెడీ చేశాడు. వేదనతో కన్నీళ్ళు గడిచారట బాబు. అంటే ఊరితాడు బిగించాలి. ఇంకా వెంటనే మరి అక్కడ ఉన్న భటుడు తీ అనేది ఇట్లా అన్నంటే చాలు, ఊరి తీసేస్తాను. ఇట్లా అనలేదు ఆయన, ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే అయిపోతుంది, ఇట్లా ఇట్లా అనేసరికి ఊరి తీయబోయే అతనికి క్షమాపణ రాజుగారు చేశారంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్షమాభిక్ష అనేది వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా మార్చబడి ఒక దైవజనుడుగా మార్చబడి దేవునికి స్తోత్రం కలుగుగాక. అనేక ప్రాంతాలలో ఆయన సేవ చేశారు. చివరి వరకు చూడండి, చివరి వరకు చచ్చిపోతానని అనుకున్నాడు. యేసు ప్రభువు వారు క్షమించిన క్షమాపణ రాజుగారి హృదయంలోకి వెళ్ళిపోయిందంట. రాజుగారు వెంటనే క్షమించేశారు. అక్కడే వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, కీడు చేత కాదు మనం జయించవలసింది, మేలు చేత క్షమించి జయించాలట. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమని దేవుని సార్ నేను కూడా అనేక సార్లు మా అమ్మగారితో ఉండి కూడా ఒక ఇంట్లో ఉండి కూడా 6 నెలల పాటు నేను మాట్లాడాను. మా బంధువులను, మా అత్తగారిని కూడా మరి 4-5 సంవత్సరాల పాటు మా పాస్టర్ గారి తల్లిగారితో నేను 4-5 సంవత్సరాలు మాట్లాడాను. కానీ ఎప్పుడైతే ప్రభు క్షమాపణ హృదయం కలిగి ఉండమన్నాడు, వెంటనే వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ కాలం మీద క్షమించమని అడిగాను. నా తప్పున్నా లేకుండా వెంటనే దేవుడు ఒక అద్భుతం చేశాడు. అది ఏంటంటే చనిపోయిన సహోదరు ప్రార్థన చేయగానే లేపి అనేకులు చూపించారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అంటే ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఆలోచించారు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిక్షించడానికి రాలేదండి, రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు యేసుక్రీస్తు. కనుక మనల్ని రక్షించటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు కనుక ఆ మొట్టమొదటి మాట క్షమాపణ ఆ హృదయం కలిగి ఈరోజే ఈ క్షణంలోనే మీలో ఎవరైనా వాయసకరంగా ఎవరైనా మనసులో ఉంటే కనుక వారిని క్షమించేసి వెంటనే ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి ఫోన్ చేసి మాట్లాడారు. నేను ఈ విన్న మొదటి మాట క్షమాపణ కనుక మనలో ఏదైనా ఆటంకం ఉంటే దయచేసి సహోదరి సహోదరుడా నన్ను క్షమించమని మనమే అడుగుదాం. ఈ క్షమాపణ చాలా విలువ. అనేకులు నన్ను గాయపరిచినప్పుడు కూడా, అనేకులు నన్ను బాధ పెట్టినా కూడా యేసుక్రీస్తు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగల కనుక క్షమిస్తారు. దీన్ని క్షమించుకోవాలి. ఈ క్షమాపణ హృదయంతో మనం తప్పనిసరిగా ఇంటికి వెళ్ళాలండి. క్షమించే మనసు లేకపోతే కనుక ఈ 7 మాటలో మొదటి మాట వృధా అవుతుంది. కనుక 7 ఆలుముత్యాలు గోల్డెన్ బర్డ్స్ అంటారు, బంగారు మాటలు. ఈ బంగారు వేసుకునేది ఉంటుందో లేదో, ఒక ఇల్లు కొంటున్నావు, పెళ్లి చేస్తున్నావు అంటే ఇది తీసేసి
మార్వాడి కొట్టును లేకపోతే అమ్మేస్తాడో ఏదో జరుగుతుంది. కానీ ఈ మాట మాత్రం చాలా విలువైన. దేవుడికి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. ఎక్కువ సమయం లేదు కనుక మొదటి మాట ముగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకు అంటే మనల్ని క్షమించడానికి, కానీ మనల్ని శ్రద్ధించడానికి కాదు. దేవుడి మాటలు దీవించుకోవాలి.